హలో ఫ్రెండ్స్, మీరిప్పటి వరకు ఎన్నో జాంబీ మూవీస్ చూసుంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ జపనీస్ మూవీ మాత్రం మీ మెదడుని షేక్ చేస్తుంది. ఇక్కడ జాంబీలు ఊరికే తిరగవు. అవి మనకు తెలిసినట్లే మాట్లాడతాయి, పరిగెడతాయి. మనకిష్టమైన వాళ్ళ రూపంలోనే వచ్చి మనల్ని తినడానికి ప్రయత్నిస్తాయి. ఒక సామాన్య వ్యక్తి తన గన్తో మొత్తం జపాన్ని ఎలా వణికించాడనేదే ఈ ఐఎమ్ హీరో కథ. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ మూవీలో ప్రతి సీన్ చాలా ఇంపార్టెంట్. క్లైమాక్స్ ఫైట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. పదండి, ఈ నరకాన్ని చూద్దాం. కథానాయకుడు హిడియో సుజుకి. ఇతను ఒక మంగా ఆర్టిస్ట్ అసిస్టెంట్. పేర్లో హీరో ఉన్న ఇతని జీవితం మాత్రం జీరో. బాస్ దగ్గర తిట్లు తినడం, భార్య దగ్గర తక్కువగా బతకడమే ఇతని పని. ఇతనికున్న ఏకైక ధైర్యం తన దగ్గరున్న ఒక అసలు డబుల్ బ్యారెల్ గన్. కానీ ఆ గన్ వాడాలంటే ఇతనికి చాలా భయం. ఒకరోజు టీవీలో వింత వైరస్ గురించి వార్తలొస్తాయి. జనం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్తారు. హిడియో దీని లైట్ తీసుకుంటాడు. కానీ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు ఇతని ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఒక వ్యక్తి చనిపోయాడనుకుంటే అతను మళ్లీ లేచి తన మెడను తిప్పుకుంటూ నడవడం మొదలు పెడతాడు. ఇది వైరస్ కాదు ఫ్రెండ్స్, ఇది మానవ జాతి అంతానికి ఆరంభం. హిడియో తన భార్య టెక్కో ఇంటికెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి అంతా మారిపోయి ఉంటుంది. తలుపు లాక్ చేసి ఉంటుంది. లోపల వింత శబ్దాలు వస్తుంటాయి. హిడియో కిటికీలోంచి చూస్తే టెక్కో నేల మీద పాకుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే టెక్కో ఒక రాక్షసిలా ఇతని మీద దాడి చేస్తుంది. ఆమె పళ్ళు కటకటలాడుతున్నాయి. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. హిడియోకి ఏం చేయాలో అర్థం కాదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తననే తినడానికి వస్తుంది. హిడియో ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని బయటకొస్తాడు. దారి పొడవునా శవాలు లేచొస్తున్నాయి. జపాన్ ఇప్పుడు ఒక దేశం కాదు, అది JQN సామ్రాజ్యంగా మారిపోయింది. హిడియో ఒక టాక్సీ ఎక్కి అక్కడి నుండి మెట్రో ట్రైన్కు చేరుకుంటాడు. అక్కడ స్కూల్ అమ్మాయి హిరోమి పరిచయం అవుతుంది. కానీ ఆ ట్రైన్ లోపల సీన్ చూస్తే అబ్బబ్బా, వందలాది మంది ఒక్కసారిగా జాంబీలుగా మారిపోతారు. ట్రైన్ లోపలంతా రక్తపాతం. ఒక అథ్లెట్ జాంబీ ఉంటాడు. అతను 100 మీటర్ల రేసులలో పరిగెత్తినట్లే రైల్వే ట్రాక్ మీద అతివేగంగా వచ్చి జనం మీద దాడి చేస్తాడు. ఆ గందరగోళంలో హిరోమిని ఒక చిన్న పిల్లోడు జాంబీ కరుస్తాడు. హిడియో, అయ్యో ఈ అమ్మాయి కూడా జాంబీ అయిపోయిందా అనుకునేలోపు ఒక అద్భుతం జరుగుతుంది. హిరోమి పూర్తిగా జాంబీ అవ్వదు. ఆమె హాఫ్ జాంబీలా మిగిలిపోతుంది. ఆమె మాట్లాడలేదు, కానీ ఆమె దగ్గర అపారమైన శక్తి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక పెద్ద షాపింగ్ మాల్కు చేరుకుంటారు. అక్కడ కొంతమంది మనుషులు బతుకుంటారు. కానీ మనుషులు ఎలా ఉంటారో తెలుసా? బయటున్న జాంబీల కంటే లోపలున్న మనుషులే చాలా ప్రమాదకరం. అక్కడ లీడర్కు హిడియో దగ్గరున్న గన్ కావాలి. అతను హిడియోని హింసిస్తాడు. అప్పుడే షాపింగ్ మాల్ మీదకు ఒక జంపింగ్ జాంబీ ఎంట్రీ ఇస్తాడు. అతను పైనుండి దూకుతూ మనుషుల తలలను పగులుకొడతాడు. మాల్ కిందున్న వేలాది జాంబీలు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొస్తాయి. ఇప్పుడు హిడియో ముందున్న దారి ఒక్కటే, భయపడి చావటం లేదా హీరోలా పోరాటం. హిడియో తన గన్ చేతిలోకి తీసుకుంటాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కానీ కళ్ళ ముందు హిరోమి ఆపదలో ఉంది. అతను మొదటి బుల్లెట్ లోడ్ చేస్తాడు. అతి వేగంగా వస్తున్న జాంబీ తల ముక్కలైపోతుంది. అక్కడి నుండి హిడియో వెనక్కి తగ్గడు. ప్రతి బుల్లెట్కు ఒక జాంబీ చనిపోతుంది. ఆ జంపింగ్ జాంబీ తన మీదకు వచ్చినప్పుడు హిడియో చేసే గన్ ట్రిక్ ఈ మూవీకే హైలైట్. హిడియో సామాన్యుడు కాదు, తను ఒక హీరో అని నిరూపిస్తాడు. చివరికి హిరోమిని ఎత్తుకుని ఆ నరకం నుండి బయటపడతాడు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మనిషికి శక్తి కంటే ధైర్యం ముఖ్యం. హిడియో ఒక సామాన్య ఆర్టిస్ట్ అయినా సమయం వచ్చినప్పుడు అసామాన్య హీరో అయ్యాడు. ఈ కథ మీకు నచ్చితే హిడియో ధైర్యానికి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ మరియు హారర్ సినిమాల వివరణలు చూడాలంటే వెంటనే మా రీల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తదుపరి వీడియోలో మరిన్ని క్రేజీ కథలతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.